హాయ్ అండి. కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ జ్యూస్. ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్‌ని ఎక్కువగా తాగటం వల్ల అందులోని డ్రై ఫ్రూట్స్ శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు మరియు మంచి ఫ్యాట్స్‌ని అందిస్తాయి. ముఖ్యంగా శక్తిని, అలాగే రక్తపోటు నియంత్రణకు, అలాగే మెదడు యొక్క ఆరోగ్యాన్ని మరియు చర్మ సౌందర్యాన్ని ఇది చాలా బాగా డెవలప్ చేస్తుంది. ఈ జ్యూస్‌ని తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకుని, అందులో 10-15 వరకు బాదం పప్పు, అలాగే ఒక 7, 8 జీడిపప్పు, ఇంకా కొన్ని కిస్మిస్, అలాగే ఒక 6 పిస్తా పప్పులు వేసుకోవాలి. ఇంకా వీటితో పాటు 2 ఆప్రికట్స్, 2 ఎండు ఖర్జూరాలు, 10-15 ఎండు ద్రాక్ష, అలాగే ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, ఒక స్పూన్ పుచ్చగింజలు వేసుకుని వీటన్నిటిని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా కడిగిన డ్రై ఫ్రూట్స్‌లో మునిగేంత వరకు నీళ్లు పోసుకుని రాత్రంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఉదయం అవ్వగానే ఈ డ్రై ఫ్రూట్స్‌లోని గింజలను తీసేసి బయట పారేసిన తర్వాత వీటిని ఉపయోగించి జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్‌లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వలన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి బలంగా ఉంచుతుంది. ఈ జ్యూస్‌లో ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియ బాగా జరిగి, ఇంకా శరీరంలోని ఎముకలు, పళ్ళు బాగా బలపడతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని బాగా తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. ఈ జ్యూస్‌ని ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రాత్రంతా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవాలి నీటితో సహా. ఇంకా ఇందులో ఒక కప్పు యాపిల్ ముక్కలు, అలాగే ఒక కప్పు అరటికాయ ముక్కలు, ఇంకా కొన్ని ఖర్జూరాలు వేసుకుని, ఒక కప్పు పాలు కూడా పోసుకొని వీటన్నిటిని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకదానితో ఒకటి బాగా కలిసిపోయేంత వరకు మిక్సీ పట్టుకుంటే బనానా, యాపిల్ డ్రై ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయినట్టే. ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్‌ని ఒక గ్లాస్‌లోకి తీసుకోవాలి. ఇలా గ్లాస్‌లోకి తీసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌తో డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో స్వీట్‌నెస్ కోసం కావాలి అనుకుంటే కొద్దిగా తేనెను కూడా కలిపి తాగొచ్చు. లేదంటే ఇలా ప్లెయిన్‌గా కూడా తాగినా చాలా బాగుంటుంది. పిల్లలు తాగాలి అనుకుంటే మాత్రం కొద్దిగా వాళ్ళకి తేనె కలిపి ఇవ్వండి. వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు. ఈ జ్యూస్‌ని తాగడం వలన జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత అనేది బాగా డెవలప్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.